స్టూడెంట్స్ ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుందని చెప్పుకున్నాం. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఐపీఈ ఎగ్జామినేషన్లో ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ రాయాలండి. అయితే ఇంతకుముందు థర్డ్ క్వశ్చన్ కెమికల్ బాండింగ్ నుంచి ఇచ్చేవాళ్ళు. కెమికల్ బాండింగ్ నుంచి ఒక 8 మార్క్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే కెమికల్ బాండింగ్ నుంచి దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి తగ్గించేసి దాంట్లో ఇవ్వకుండా దీంట్లో ఇస్తున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇస్తున్నారు. కెమికల్ బాండింగ్లో ఇంతకుముందు వరల్డ్ బ్లూ ప్రింట్లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు. అంటే ఫస్ట్ 3 చాప్టర్స్ మనం పర్ఫెక్ట్గా ఉన్నామంటే 30 మార్క్స్ వస్తాయి మనకి. అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్ 2 8 2 4 ఒక 200% వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 30 మార్క్స్కి మనం రాయగలం. ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే ఆ కెమికల్ బాండింగ్ ప్లేస్లో ఏమి ఇస్తున్నారో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇస్తున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ హైడ్రోకార్బన్స్లో మనకి ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్, బెంజీన్ ఉన్నాయి. ఆల్కీన్, తర్వాత ఆల్కైన్, బెంజిన్ 4 కాంపౌండ్స్. ఈ 4 కాంపౌండ్స్లో ఫస్ట్ ప్రియారిటీ దేని మీద ఇస్తారంటే ఎక్కువగా 99% ఫస్ట్ ప్రియారిటీ మనకి బెంజిన్ మీద ఇస్తారు. ట్రిపుల్ స్టార్ ఇది ఫస్ట్ బెంజిన్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి దేని మీద ఇస్తారు అంటే అసిటలిన్ అంటే ఇథైన్ మీద ఇస్తారు. డబల్ స్టార్. సింగిల్ స్టార్ అంటే ఈథీన్ C2H4. సో ఫస్ట్ ప్రియారిటీ బెంజిన్, సెకండ్ ప్రియారిటీ వచ్చేసి అసిటలిన్, థర్డ్ ప్రియారిటీ తీసుకుంటే ఈథీన్ తీసుకుంటాం. బెంజిన్, ఈథీన్, ఈథైన్. మరి ఇప్పుడు ఆ క్వశ్చన్స్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఏదైనా ఉన్నాయండి, బెంజీన్, ఇథైన్, ఈథీన్, తర్వాత వచ్చేసి అసిటలిన్. మరి ఇథైన్ అసిటలిన్ అంటే ఈథేన్ ఏదైనా ఉన్నాయండి. రైట్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ అని అడుగుతారు. ఫస్ట్ రైట్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ బెంజీన్, రైట్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ అసిటలిన్, అలానే ఈథేన్. అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ 4 కాంపౌండ్స్ కూడా 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ నేర్చుకొని ఉండండి. రైట్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ అని ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఏమి ఇస్తారంటే హౌ డస్ బెంజిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అని ఇస్తారు. హౌ డస్ బెంజిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజిన్. ఎక్కువగా బెంజిన్ కెమికల్ ప్రాపర్టీస్లో అడిగే ఛాన్సెస్ ఉన్నవి ఏమిటి అంటే ఫస్ట్ వన్ హాలోజినేషన్ ఆఫ్ బెంజిన్. సెకండ్ వన్ CH3Cl అంటే మిథైల్ క్లోరైడ్ విచ్ ఈజ్ ఆల్కైలేషన్. మెథడ్ ఈజ్ ఫ్రెడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్. నెక్స్ట్ నైట్రేషన్ ఆఫ్ బెంజిన్, ఫ్రెడెల్క్రాఫ్ట్ అసైలేషన్ విత్ అసిటైల్ క్లోరైడ్, ఫ్రెడెల్క్రాఫ్ట్ అసైలేషన్. నెక్స్ట్ సల్ఫోనేషన్ అంటే రియాక్షన్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవి ఎక్కువగా అడిగి ఒకవేళ ఛాన్సెస్ ఏమన్నా ఉంటే మీకు ఓజోనాలిసిస్ అని కూడా అడిగితే అడగవచ్చు మమ్మీ. సో ఇవి బెంజిన్ పరంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ బెంజిన్. హౌ డస్ బెంజిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అని హాలోజినేషన్, ఫ్రెడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్, నైట్రేషన్ ఆఫ్ బెంజిన్, అలానే ఫ్రెడెల్క్రాఫ్ట్ అసైలేషన్, సల్ఫోనేషన్ ఆఫ్ బెంజిన్, ఓజోనాలిసిస్ ఆఫ్ బెంజిన్. గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చే ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ కొన్ని రిపీటెడ్ అవుతాయి. చాలామంది ఆర్గానిక్ని ఛాయిస్ కింద వదిలేయటము, నెగ్లెక్ట్ చేయడం, ఫస్ట్ ఇయర్లో ఎట్లా కొట్లా గట్టెక్కేద్దాం, సెకండ్ ఇయర్లో చూసుకుందామంటారు. ఇప్పుడు ఎంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద అంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సెకండ్ ఇయర్ అంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. సార్లు పాపం క్లాస్లో చెప్తూనే ఉంటారు ఆర్గానిక్ నేర్చుకోండి అని చెప్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు, మనకి ఆర్గానిక్ రాకపోతే వదిలే మనకి చాయిస్ ఉంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తాం, పక్కన పడేస్తాం అంతే. బేసిక్స్ అంతా ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నప్పుడు కష్టపడి పాపం అందరూ కూడా దాదాపు మోర్ దాన్ 1 మంత్ పైన చెప్తారు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ. నామింక్లేచర్ అని, ఎఫెక్ట్స్ కానీ, లేదు అంటే ఐసోమరిజం టాపిక్స్ కానీ, ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, ఇక్కడ ఫౌండేషన్ మీకు స్ట్రాంగ్గా ఉంటేనే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆబ్జెక్టివ్ కూడా పర్ఫెక్ట్గా చేయగలం. అందుకని మ్యాక్సిమం ఇక్కడే మనం పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయాలి. సో హౌ డస్ బెంజిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని బెంజిన్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత బెంజిన్ తర్వాత సెకండ్ ప్రయారిటీ తీసుకున్నట్లయితే అసిటలిన్, దాని ఇథైన్. Write any two methods of preparations of acetylene.
how does acetylene reacts with the following substances అని with O3 ozone, polymerization, hydrolysis, reaction with acetic acid, hydrogenation, halogenation, reaction with ammonical silver nitrate, reaction with ammonical copper chloride, cuprous chloride అని చెప్తాం. వీటన్నిటిలో 8 ప్రాపర్టీస్ ఇవ్వరు, ఒక 4 ప్రాపర్టీస్ ఇస్తారు. హౌ డస్ అసిటిలిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అని. సో దీంట్లో బాగా ప్రయారిటీ, ఇంపార్టెంట్ ప్రయారిటీ తీసుకుంటే ఓజోనాలిసిస్ ఒకటి, పాలిమరైజేషన్ ఒకటి, అలానే హైడ్రోజనేషన్, హాలోజనేషన్ బాగా ఇంపార్టెంట్ మీకు ప్రాపర్టీస్ పరంగా తీసుకుంటే. రియాక్షన్ విత్ ఓజోన్ విచ్ ఈజ్ ఓజోనాలిసిస్, అలానే పాలిమరైజేషన్ ఆఫ్ అసిటలిన్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి ఇక్కడ వాట్ ఈస్ పాలిమరైజేషన్ ఎక్స్ప్లెయిన్ విత్ 2 ఎగ్జాంపుల్స్ అని కూడా అడగవచ్చు. ఒకవేళ 4 మార్క్స్లో అడిగినట్లయితే మీరు అక్కడ పాలిమరైజేషన్ స్టేట్మెంట్ రాసుకొని ఎక్స్ప్లెయిన్ 2 ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు ఈ పాలిమరైజేషన్ రాసుకోండి, దీంట్లో పాలిమరైజేషన్ రాసుకోవచ్చు, అది ఇది 2 రాసుకోవచ్చు మీరు. అలానే హైడ్రాలిసిస్ ఆఫ్ అసిటలిన్. నెక్స్ట్ రియాక్షన్ విత్ అసిటిక్ యాసిడ్, hydrogenation of acetylene in the presence of nickel. అలానే halogenation అంటే reaction with the bromine in the presence of carbon tetrachloride. Reaction with ammonical silver nitrate, reaction with ammonical cuprous chloride solution. ఇవన్నీ కూడా కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అసిటలిన్ తీసుకుంటే 99.9% ఫస్ట్ ప్రియారిటీ బెంజీన్, సెకండ్ ప్రియారిటీ ఎవరిని తీసుకుంటామంటే అసిటలిన్ అంటే ఈథైన్ తీసుకుంటాం. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే ఈథీన్, C2H4 ఆల్సో known as ethylene or ethene. Write any 2 methods of preparations of ethylene. How does ethylene reacts with the following substances అని మీకు O3 HOCl, Bayer's test, polymerization, reaction with the hydrogen halide, hydrogenation, reaction with the bromine and halogenation, hydrolysis, next reaction with oxygen in the presence of silver at 200 degrees Celsius తీసుకుంటాం. సో దీంట్లో రియాక్షన్ విత్ ఓజోనాలిసిస్, ఇక్కడ కూడా ఓజోనాలిసిస్. ఇది ఇంకొక క్వశ్చన్, వాట్ ఈస్ ఓజోనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ 2 ఎగ్జాంపుల్స్ అని అడగవచ్చు. వాట్ ఈస్ పాలిమరైజేషన్ ఎక్స్ప్లెయిన్ విత్ 2 ఎగ్జాంపుల్స్. పాలిమరైజేషన్ డెఫినేషన్ 2 ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి, ఇథిలీన్, అసిటిలిన్లో వచ్చినాయి. అలానే వాట్ ఈస్ ఓజోనాలిసిస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ 2 ఎగ్జాంపుల్స్ అని చెప్పి అన్నప్పుడు మీకు అసిటిలిన్లో ఉంది, ఈథిలీన్లో ఓజోనాలిసిస్ ఉంది, బెంజీన్లో ఓజోనాలిసిస్ ఉంది. అలానే రియాక్షన్ విత్ హైపోక్లోరస్ యాసిడ్, నెక్స్ట్ బేయర్స్ టెస్ట్, దాన్నే బేయర్స్ రియేజెంట్ అని చెప్తాం. బేయర్స్ టెస్ట్, పాలిమరైజేషన్ ఆఫ్ ఈథీన్, రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్, అలానే హైడ్రోజనేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్, halogenation in the presence of carbon tetrachloride, hydrolysis property, reaction with oxygen. ఇవన్నీ కూడా ఈథేన్ ప్రాపర్టీ, చాలా ఉన్నాయి ప్రాపర్టీస్. వీటిలో బాగా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఎప్పుడైనా ఏదైనా అడగవచ్చు, బట్ ఎక్కువగా తీసుకుంటే బేయర్స్ టెస్ట్, ఓజోనాలిసిస్, పాలిమరైజేషన్, ఇలా ప్రాపర్టీస్ ఎక్కువగా అడుగుతారు మనం. అలానే బెంజిన్ ఆల్రెడీ చెప్పుకున్నా, బెంజిన్లో మీకు బాగా ఇంపార్టెంట్ ఫ్రెడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, నైట్రేషన్, ఫ్రెడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్, సల్ఫోనేషన్. లీస్ట్ ప్రియారిటీ ఈథేన్, అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయాలని కాదు, ఇది నేర్చుకున్న వాళ్ళు అది కూడా నేర్చుకుంటే అయిపోతుంది కదా. రైట్ ఎనీ 2 methods ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఈథేన్. హౌ డస్ ఈథేన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్. హాలోజనేషన్, నైట్రేషన్ ఆఫ్ ఈథేన్, ఆక్సిడేషన్ ఆఫ్ ఈథేన్, కంబషన్ ఆఫ్ ఈథేన్. ఇవి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్ తీసుకుంటే అర్థమైందా. సో థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చే 1 క్వశ్చన్ ఈ 4 టాపిక్స్లో ఏదో ఒక దాని మీద వస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్లో క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ 4లో ఫస్ట్ ప్రియారిటీ బెంజీన్, సెకండ్ ప్రియారిటీ ఈథైన్, ఈథీన్, ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము అంటే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ భయం లేకుండా ఉంటుంది. ఇన్ కేస్ దాంట్లో మనం చదవని క్వశ్చన్ ఏమన్నా ఇచ్చినా, ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్లో కూర్చొని మనకు టైం ఉన్న చాయిస్ కింద రాసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద కూడా మ్యాక్సిమం దాటి క్వశ్చన్స్ అయితే రావు. 4 మార్క్స్ ఏమన్నా ఇస్తారా
ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంకా ఏమైనా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చే ఉన్నాయా, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో. మరి ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, టోటల్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్లో వస్తాయి, ఆ చాప్టర్స్లో ఏమేమి క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ పెడతాడు, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి వరకు లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్ ది బెస్ట్.